ఇదేంటి, పాలు విరిగిపోయాయి? ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది వసు? శుక్రవారం కదా, పూజ చేసి నైవేద్యం పెడదామని పాలు వేడి చేస్తుంటే పగిలిపోయాయక్క. ఇదేదో అపశకునంలా ఉందక్క. ఇందాక నాకు కూడా ఒక అపశకునం జరిగింది వసు. ఏమైందక్క? స్నానం చేద్దామని టవల్ తీసుకుని వెళ్తుంటే బల్లి మీద పడింది. అయ్యో, బల్లి మీద పడటం మంచిది కాదక్క. అదే నాకు భయంగా ఉంది వసు. ఏం చెడు జరుగుతుందో ఏమోనని ఇప్పుడే స్నానం చేసి వస్తున్నాను. హారిక, ఏమైంది? శుక్రవారం పూట చేతి గాజులు లేకుండా మొండి చేతులతో ఉన్నావేంటి హారిక? పొద్దున్నే డిస్టర్బెన్స్ జరిగిందక్క. నిద్రలేస్తుంటే కాట్కి కొట్టుకొని 2 చేతులకున్న గాజులు పగిలిపోయాయి. అది అపశకునంలా అనిపించింది. ఏ ప్రాబ్లం రాకుండా చూడు అని దేవుడికి దండం పెట్టుకున్నాను. ఏమైంది? పాలు ఇరిగిపోవటం, బల్ల మీద పట్టం, గాజులు పగిలిపోవటం, ఇవి కూడా ఒక అపశకునాలేనా? ఈ మాత్రానికే భయపడుతున్నారా? లేదమ్మా, ఒకరికి జరిగిందంటే ఏం కాదులే అని సరిపెట్టుకోవచ్చు. ముగ్గురు కోడళ్లకు అపశకునాలు జరగడం ఏంటి? ఇలా ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? రాబోయే ఏ ప్రమాదానికో ఇది సూచనలా, సంకేతంలా ఉంది జయంతి. అదేం లేదు నాన్న, పాలు విరిగిపోవడం అనేది సర్వసాధారణం కదా, దానికెందుకు కంగారు పడ్డా? అవును నాన్న, బల్లి మీద పడితే ఏమవుతుంది? దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా స్నానం చేస్తాం, అంతేగా. గాజులన్నాక పగిలిపోకుండా ఉంటాయా? అనవసరంగా కంగారు పడిపోతున్నారు. మీకు తెలీదు అఖిల్, ఇవేవి యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఆయన అన్న దాంట్లో ఈ ఇంటికేదో చెడు జరగబోతోందని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నాకు మళ్ళీ పెళ్లి చేయలేదు, అంతకు మించి ఇంకేముంటుందిలే. పంతులు గారికి ఫోన్ చేసి పరిష్కారం అడగాలి. పరిష్కారం పేరుతో పూజలు చేసి పస్తులుండమంటారా ఏంటి కొంపతీసి? ఏం అక్కర్లేదనయ్యా, ఏ చెడు జరగదు. మళ్ళీ అనవసరమైన ఖర్చు దండగా. ఖర్చు గురించి కాదు కానీ ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలేంటి నాన్న? కొన్ని నమ్మాలభి, కారణం లేకుండా ఏదీ జరగదు. ఇది మూఢనమ్మకమమ్మా, అన్నిటినీ నమ్ముతూ పోతే ఎలా? ఏదైనా శాంతి జరిపిస్తే నష్టమేంటి? మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను దీని గురించి ఆలోచిస్తాను. నా గురించి తప్ప మిగతా అన్ని విషయాలు ఆలోచిస్తాడు మా అన్నయ్య.
చిచి చి చి వేదవ జీవితం. హ. ఇంటి నిండా అపశకునాలే, నా బతుకు నిండా కూడా అపశకునాలే. ఈ జీవితానికి ఎప్పుడు సంతోషం వస్తుందో కూడా తెలియటం లేదు. నా మొదటి మొగుడు పోయాడు, రెండో పెళ్లి చేయలేదు. హ, నా వాడు అనుకున్న ట్యూషన్ మాస్టారు ఇంకా తిరిగి రాలేదు. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడటంలోనే నా వయసు అంతా కరిగిపోయేలా ఉంది. ఏ దేవత నన్ను కరుణిస్తుందో. సోది చెబుతానమ్మ సోది, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను. ఏమ్మా ఆ? సోది చెప్పించుకుంటావా? ఆ? అదొక్కటే తక్కువైంది నా బతుక్కి. నీ బతుకులో ఏ గతుకులు అతుకులు ఉన్నాయో నేను చెబుతానమ్మా. ఆ? నాకు తెలియకనా నువ్వు చెప్పడానికి? నా బతుకేంటో నాకు తెలుసు. ఎందుకే తల్లి అటా చిటపటలాడతావు? నీకు సుఖము లేదు, సంతోషము లేదు, సంతృప్తి లేదు. అవును, మొగుడు పిల్లలు అచ్చట ముచ్చట ఏవీ లేవు. అయినా ఏంటంటే ఇప్పుడు నీకు ఏలినాటి శని పట్టుకుందే తల్లి. నువ్వు కూడా ఈ ఇంటిని గబ్బిడంలా పట్టుకుని వేలాడుతున్నావు. ఆ? ఆ విషయం నీకెలా తెలుసు? నీ మొహమే చెప్తుందే తల్లి. ఆ మొహాన కాసింత బొట్టు కోరుకుంటున్నావు, ఆ? సెగలో పూలు తురమాలనుకుంటున్నావు, ముస్తాబవ్వాలనుకుంటున్నావు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? కొన్ని జరుగుతాయే తల్లి, కొన్ని జన్మలో జరగవు. ఈ ఇంటిని కొన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి, అపశకునాలు ఎదురవుతున్నాయి. అవి తొలగే మార్గం చెబుతాను, ఇంట్లోకి పిలవే తల్లి. ఈ ఇంట్లో సమస్యలు సృష్టించేదే నేను. వాటిని నువ్వు తీరుస్తానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? నీ సమస్యలు తీరే తీరు చెబుతాను, ఇంట్లోకి పిలవే తల్లి. హ, నువ్వేమీ చెప్పొద్దు, వెళ్ళిపో. పెద్ద పెద్ద గండాలొచ్చి పడుతున్నాయే, అవి తీరాలంటే అమ్మ పలుకు ఉండాలి, లేదంటే ఆపదలో పడతావు. ఇలా బెదిరించి డబ్బులు బాగా గుంజుతారు. హ, మీ ఆటలు ఇక్కడ సాగనివ్వను. వెళ్ళ. డబ్బుల కోసం కాదే తల్లి, నిజం చెప్తానంటున్నాను, నా మాట వినమ్మా. ఇదిగో, వెళతావా లేదా? వెళ్ళు. ఆగు సుమంగళి. సోదమ్మా, ఇంట్లోకి రామ్మా. ఆ, ఎందుకన్నయ్యా? తనేదేదో అంటోంది. అందుకే పిలుస్తున్నాను. ఇంట్లోకొచ్చి సోది చెప్పమ్మా. రామ్మా. ఏంటండి సోదమ్మని తీసుకొస్తున్నారు? నేను వద్దని చెప్పానదినా, కానీ అన్నయ్యే వినకుండా తీసుకొచ్చాడు. మన ఇంట్లో జరుగుతున్న డిస్టర్బెన్స్లకి కారణం తెలుసుకోవాలి, అందుకే తీసుకొచ్చాను జయంతి. సోదమ్మా, ఈరోజు మా ముగ్గురు కోడళ్ళకి వరుసగా అపశకునాలు జరిగాయి. ఈ ఇంటికేదో సమస్య ఉందని ఇందాక అన్నావు కదా, అదేంటో చెప్పండి. చెప్తానయ్యా, మీలో ఒకరు నా ముందు కూసోండి.
జయంతి, నువ్వు కూర్చో. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, నిక్కము సప్పరే తల్లుల్లారా, సత్యము పలికించండి. అమ్మలగన్న అమ్మ మీకు అక్కర పడినాది. ఆ అమ్మని ఒక మొక్కు అడిగినావు, ఆ అమ్మ నీకు అభయం ఇచ్చినాది, నీ కోరిక నెరవేరినాది. కాని అమ్మ మొక్కు చెల్లించలేదు. చానాళ్లగా బాకీ పడినారు, అందుకే ఇన్ని గండాలు. ఇవి యమగండాలుగా మారకముందే మొక్కు చెల్లించుకోండి. మేం మొక్కుకోవడం ఏంటి సోదమ్మా? పావని, నువ్వు మొక్కుకున్నావా? లేదత్తయ్య. వసు, నీ మొక్క ఏదైనా బాకీ ఉందా? లేదక్క, నేను కూడా ఎవరికి మొక్కుకోలేదత్తయ్య. అభి, మాకెవరికి మొక్కులు మొక్కే అలవాటు లేదని నీకు తెలుసు కదమ్మా. మీరేమైనా మొక్కుకున్నారా నాన్న? అవును అఖిల్. అభికి పెళ్ళైతే మన కులదేవత అంకాళమ్మ గుడికొచ్చి మొక్కు చెల్లించుకుంటానని, కడియం వేస్తానని మొక్కుకున్నాను. నాకు మళ్ళీ పెళ్లి చేయాలని మొక్కుకోలేదన్నమాట. స్వార్థపన్నయ్య. అంకాళమ్మ గుడికా? అంకాలమ్మ మహిమగల దేవతే తల్లి. ఆ తల్లిని నిష్టగా పూజించాలి. గుడికి బయలుదేరి మొక్కు తీర్చే వరకు ఉపవాసం ఉండాలే తల్లి. దీక్షగా పూజ చెయ్యాలా. ఆ మొక్కు తీరితేనే మీ కష్టాలు తీరుతాయే తల్లి. త్వరగా మొక్కు చెల్లించండి. ఇంటిని చూడగానే సమస్య తట్టినాది, అమ్మే పలికించినాది. చెప్పాల్సింది చెప్పాను, ఇక పోయి వస్తానే తల్లి. పావని, ఉంటానమ్మా. మీరు మొక్కుకోవడం ఏంటండి? అభి పెళ్లి కోసం మొక్కుకున్నాను జయంతి. ఆ గుడి ఎక్కడో కొండల్లో ఉంది. మన పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాం. అప్పుడే చాలా ఇబ్బందులు పడ్డాం. ఎన్ని ఇబ్బందులున్నా సరే ఇంటిల్లపాది ఆ గుడికెళ్ళాలి జయంతి.
ఇప్పుడు వెళ్ళడమే కష్టం అనుకుంటే ఇంట్లో అందరం వెళ్ళాలా? వెళ్తే మంచిది. మరి నిష్టగా ఆ పూజలన్నీ ఎవరు చేస్తారన్నయ్యా? నేను చేస్తాను పిన్ని గారు. ఇంటికి పెద్ద కోడలు పావనుండగా నువ్వెందుకు? అంటే మావయ్య గారు మొక్కుకుంది మా పెళ్లి గురించి కదత్తయ్య. అందుకే నేను దీక్ష పోని మొక్కు తీరుస్తాను. నువ్వు చేయడమే కరెక్ట్ అమ్మా. ఉపవాసం ఉండి పూజ చేసి అమ్మవారికి కంకణం తొడగాలి. రేపే బయలుదేరదాం. రేపే వెళ్దామా? ఇలాంటివి ఆలస్యం చేయకూడదు అభి. అంటే రేపు పనులున్నాయి నాన్న. 2 రోజులు అవన్నీ పక్కన పెట్టండి. అఖిల్, ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. అలాగే నాన్న. ఏమండి, ఇంకొకసారి ఆలోచించండి. ఇంట్లో ఇన్ని జరుగుతుంటే ఇంకా ఆలోచించాలా జయంతి? నేను మొక్కుకున్నది నిజం. మొక్కు చెల్లించాలి. పూజ చేయడానికి వసు సిద్ధంగా ఉంది. ఇంకేంటి సమస్య? రేపందరం బయలుదేరాలి. అవును, శ్రావ్య ఎక్కడా? ఉదయం నుంచి కనిపించట్లేదు. తను వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది నాన్న. ఓహో, సరే అంతా సిద్ధంగా ఉండండి. రేపు తెల్లారే ప్రయాణం. ఏంటండి, ఎక్కడో అడవిలో ఉన్న అమ్మవారి గుడికెళ్ళమేంటి? వెళ్ళాలి జయంతి. ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో వెళ్ళాం. ఇప్పటి వరకు మళ్ళీ ఆ గుడికే వెళ్ళలేదు. అప్పట్లో అష్టకష్టాలు పడి ఆ గుడిని కనుక్కున్నాం. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. కోడళ్లని చిన్నపిల్లల్ని తీసుకుని ఆ అడవిలో వెళ్ళటం క్షేమం అంటారా? అమ్మవారి కోసం వెళ్తున్నాం. అంతా అమ్మే చూసుకుంటుంది. అయినా ఒక్కసారి నాతో చెప్పకుండా ఎందుకలాంటి మొక్కుకున్నారు? సంధ్య చనిపోయాక అభి ఏమైపోతాడో అని భయమేసింది జయంతి. అను, కీర్తి ఇంకా చిన్నపిల్లలు. వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవడానికి ఒక తల్లి కావాలి. ఎంత చెప్పినా రెండో పెళ్లి చేసుకోవడానికి అభి ఒప్పుకోలేదు. ఎన్ని సంబంధాలు చూసినా తిరస్కరించాడు. అభి గురించి నువ్వు దిగులు పడుతున్నావు. అందుకే అభి, అను, కీర్తిల కోసం ఓ మంచి అమ్మాయి కోడలిగా రావాలని అంకాలమ్మ అమ్మవారికి మొక్కుకున్నాను. నా మొక్కు ఫలించి వసు మన కోడలైంది. అభిని, అను, కీర్తిలను చక్కగా చూసుకుంటోంది. అందరం సంతోషంగా ఉన్నాం. మరి మొక్కు చెల్లించాలి కదా. ఆ అడవిలో ఉన్న గుళ్ళో ఉన్న అమ్మవారికే ఎందుకు మొక్కుకోవడం? ఏ తిరుపతికో యాదాద్రికో వస్తామని మొక్కుకోవచ్చు కదా. వెళ్ళడం ఈజీ అయ్యేది. దేవుడు మనకి కష్టాలిచ్చినప్పుడు అవి సులభంగా తీరాలని అనుకోకూడదు జయంతి. కష్టం అంటే మనం ఓ మంచి స్థాయికి వెళ్ళడానికి దేవుడిచ్చిన వరం. సుఖం అంటే మన ఒంటిని మనమే నాశనం చేసుకునే రోగం. అంకాలమ్మ మన కులదేవత. మన పూర్వీకుల నుంచి కొలుస్తున్నారు. మనమే మరిచిపోయాం. అందుకే సోదెమ్మ రూపంలో వచ్చి గుర్తు చేసి వెళ్ళింది. మనం తప్పకుండా వెళ్ళాలి జయంతి. ఏమోనండి, పిల్లల్ని తీసుకుని ఆ అడవిలో కష్టాలు పడ్డం నాకస్సలు ఇష్టం లేదు. అలా అనకు జయంతి. అమ్మే దారి చూపిస్తుంది. ఆ అడవిలో ఏదైనా జరగనంది జరిగితే? అమ్మ కోసమే కదా వెళ్తున్నాం. అమ్మ మనల్ని కాపాడదా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎలాగండి? ఆలోచించాలి కదా. నేను అన్నీ ఆలోచించే చెప్తున్నాను. అడవిలో మనకు ఎలాంటి సమస్య రాదు. మొక్కు చెల్లించే బాధ్యత
వసు తీసుకుంటోంది కదా